భారతం ఎక్కడ మొదలైందో భాగవతం అక్కడ ముగిసింది. భాగవతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడ మొదలైంది. భారత భాగవతాలు ఒక చక్రం లాంటివి. భారతం ఎక్కడ ముగిసిందో భాగవతం అక్కడ మొదలైంది. భాగవతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడ మొదలైంది. భారతం ఎక్కడ మొదలైంది? జనమేజయుడు సర్పయాగంతో మొదలైంది. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. ఆయన్ని 5-6 ఏళ్ల వయస్సులో రాజును చేశారు. అప్పటికి పరీక్షిత్తు వేటకెళ్ళడం, చనిపోవడం అన్నీ జరిగాయి. 10 ఏళ్ల లోపు బాలుడుగా ఉండగానే జనమేజయుడు రాజు అయ్యాడు. అందుకే తండ్రి మరణం గురించి పూర్తిగా తెలియదానికి ఉదంకుడు అనేవాడు చెప్పగానే రెచ్చిపోయాడు. మా నాన్న ఎలా చంపుతారో వాడి సంగతి చూస్తాను. పెద్ద సర్పయాగం అని చేశాడు. బాలు చేశాడు. తర్వాత వివాహమైంది. వపుష్టమ అనే రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. సంతానాన్ని కన్నాడు. అది వేరే విషయం. ఆ జనమేజయుడు కథతో భారతం మొదలైంది. జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటే ఆ ఉదంకుడు వచ్చి సర్పయాగం చేయిస్తే ఆస్తికుడు వచ్చి సర్పయాగాన్ని భంగం చేశాడు. దాంతో మన జనమేజయ మహారాజుకి కలవరం కలిగింది. తలపెట్టిన యజ్ఞం ఆగిపోయింది. తక్షకుడు చావకుండా ఆగిపోయింది. అసలు ఎందుకు తలపెట్టాం 10 లక్షల పాములను చంపాం, తక్షకుడిని చంపలేదు. నేను ఎందుకు చేసినట్టు ఈ పని?